3 రోజుల నుంచి పోలింగ్ బూత్ల వారీగా సమాచారాన్ని సేకరించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ 120 స్థానాలు గెలవబోతోందన్న అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు. పోటీ చేసిన 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, 25 నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్న తర్వాతే 120 సీట్ల లెక్క చెబుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ నెల 22వ తేదీన అందరూ అమరావతికి రావాలని ఆదేశించారు. ఆ రోజున అభ్యర్థులందరితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో పలువురు అభ్యర్థులు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించారు. పీలేరులో ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతిపక్షం ఏం చెప్తే ఈసీ ఆ పని చేసిందని చెప్పిన కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ఎన్నికల కమిషన్పై పోరాడుతున్నానని చంద్రబాబు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత పోలైన ఓట్ల వివరాలతో బూతుల్లో ఏజెంట్లకు వచ్చే ఫామ్ 17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ డాక్యుమెంట్లన్నింటినీ జాగ్రత్తగా చేయాలని ఆదేశాలించారు. ఈవీఎంలపై పోరాటం పేరుతో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో గందరగోళానికి దారితీశాయి. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారేమో అనే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో వైసీపీ నేతలు గెలవబోతున్నామని హడావుడి ప్రారంభించారు. నేమ్ ప్లేట్, మంత్రివర్గం అంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అన్ని రకాల విశ్లేషణలు చేసుకుని టీడీపీకి 120 సీట్లకు పైగా వస్తాయని లెక్క చెప్పడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ధైర్యం తెచ్చుకున్నారు.